ఆర్ మాధవన్ సార్. బానిస అయిపోయాను సార్ మీ యాక్టింగ్‌కి. మామూలుగా లేదు గైస్ సినిమా. షేక్, షేక్ ఆడించారు లిటరల్లీ. సినిమా గురించి ఒక్క లైన్‌లో చెప్పాలంటే దయ్యం ఉండదు. కానీ దయ్యం క్రియేట్ చేసిన దానికి 10 టైమ్స్ హారర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతది. నేను ఈ సినిమాని థ్రిల్లర్ జోనర్‌లో ఎయ్యను భయ్యా. దిస్ ఈజ్ 100% పర్ఫెక్ట్ హారర్. హారర్ ఫిల్మ్ ఇది. దయ్యం ఉండదు అంతే. నాకు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. క్రేజీ స్క్రీన్ ప్లే టెక్నిక్. సినిమా అంతా ఒక్క రాత్రిలో జరుగుతది. బట్ ఆ ఒక్క రాత్రి రఫ్ ఆడించారు, హడలెత్తించారు స్క్రీన్ ప్లేతో. అలా అని చెప్పి ఇదేదో ఫాస్ట్ పేస్డ్ బుర్ర పాడైపోయి అంత హడావిడి కూడా లేదు భయ్యా. చిన్న చిన్న సీన్స్, మైన్యూట్ సీన్స్, ఒక ఇంట్లో జరుగుతున్న స్టోరీ. అంటే ప్లాట్ గురించి నేను మీకు పెద్దగా చెప్పక్కర్లేదు. ట్రైలర్ చూడండి 'శైతాన్' అని కొట్టి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాడు. ఆ ఫ్యామిలీలో డాటర్ని హిప్నటైజ్ చేస్తాడనమాట. హిప్నటైజ్ చేసి దాని నుంచి ఏం సాధించుకోవాలనుకుంటున్నాడు అనేది ప్లాట్. బేసిక్గా ఇది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. బట్ అలా హిప్నటైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ వల్ల బిల్డ్ అయ్యే థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ఆ పేరెంట్స్కి ఆ డాటర్కి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ కానీ, అసలు ఒక దయ్యం లేని హారర్ సినిమా భయ్య. ఎప్పుడో ఒకసారి 'డోంట్ బ్రీత్' సినిమా చూస్తున్నప్పుడు ఈ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అంటే నేను మళ్ళీ క్వాలిటీని మ్యాచ్ చేయట్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ చాలా సింపుల్ షాట్స్ని, చాలా రెగ్యులర్ షాట్స్ని క్రీపీగా చూపిస్తాడు, అందంగా చూపిస్తాడు అనమాట. అండ్ ఆల్సో క్రీపీ అంటే మనం ఏదో బ్లడ్ షీట్ కానీ లేకపోతే ఏదో సమ్ జుగుప్సాకరమైన సీన్స్ కానీ ఇలా అనుకుంటాం కదా. అవసరం లేదు. ఒక అమ్మాయి ఒక ఐటమ్ని తింటోంది. ఆ తినడాన్ని ఎంత బ్యూటిఫుల్గా క్రీపీగా చూపించవచ్చు. అండ్ జ్యోతిక గారు ఆహాహాహాహా! మీ కళ్ళతో చేసిన యాక్టింగ్. పెద్ద ఐస్ ఉంటాయి కదా జ్యోతిక గారికి. ఆవిడ జస్ట్ చూస్తేనే మనకు ఒక రకం ఎందుకంటే కొంచెం నార్మల్గా చూడు ప్లీజ్, నువ్వు అలా చూస్తేనే నాకు ఏదో కొంచెం తేడా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆనెస్ట్గా చెప్తున్నాను, టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి అయితే నేను పెద్దగా ఏం మాట్లాడలేను. ఎందుకంటే ఈ సినిమాలో రైటింగ్ మిగతా స్టాండర్డ్స్ అన్నిటిని ఓవర్టేక్ చేస్తుంది భయ్యా. మీకు ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఆ సినిమాలో రైటింగే కనిపిస్తుంది, ఆ సినిమాలో సీనే కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఇంకేం జరుగుతుంది మీరు ఫోకస్ కూడా చేయలేరు. థ్రిల్ అలా ఎక్కించి పారేస్తుంది అనమాట. మూవీ టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అదే సాంగ్ క్లైమాక్స్లో కూడా ఉంటుంది. వాట్ ఏ సాంగ్ మ్యాన్, లవ్లీ కంపోజిషన్. చాలా స్లోగా ఉంటుంది బట్ ఆ సూపర్ న్యాచురల్ బ్లాక్ మ్యాజిక్ అది అలా ఎక్కించేస్తుంది అనమాట ఫీల్ని. బ్యూటిఫుల్ వర్క్ మ్యాన్, బ్యూటిఫుల్ వర్క్. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ అండి. సో బేసిక్గా ఇలాంటి సినిమాలు హ్యాండిల్ చేయడానికి డైరెక్టర్కి స్కిల్ ఉండాలి భయ్యా. అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ఆ సీన్స్ కంపోజిషన్ చేసుకున్నప్పుడు మీరు స్క్రీన్ ప్లేలో ఎంతైనా రాసుకోండి, ఏవైనా చేసుకోండి. బట్ ఆ సీన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఆ ఫియర్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయడంలో ఎక్కడైనా కొంచెం తడబడ్డా, ఆ బ్యూటీ, ఆ క్రీపీనెస్ లేకపోతే ఆ అన్సర్టనిటీ ఫీలింగ్ని క్రియేట్ చేయడంలో ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ అధ్వానంగా పోతుంది అనమాట సినిమా. అంటే డిజాస్టర్ అయిపోతుంది, అసలు అతిగతి లేకుండా పాడైపోతుంది. కానీ గట్సీగా ఆ రిస్క్ తీసుకుని దాన్ని అంత కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేసినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ వికాస్ భాల్. అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది గారు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే మీరు ఆ మ్యూజిక్ని నోటీస్ చేయలేరు భయ్యా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి వేర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్ షాడో ద సీన్. ఇంకొన్ని సినిమాలు ఉంటాయి వేర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ కంప్లీట్లీ అండర్ షాడోడ్. కరెక్ట్గా కొన్ని సినిమాలే ఉంటాయి అనమాట, మీటర్ని క్యాచ్ చేసి సినిమాకి ఎంత అవ్వాలో అంతే ఉంటాయి అండ్ స్టోరీ చెప్పడానికి ఉపయోగపడతాయి. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందంటే మీరు ఆ అన్సర్టనిటీని క్రియేట్ చేయడానికి వాడుకుంటారనమాట. సో ఎక్కడ మీకు ఓవర్ షాడో అవ్వదు, అండర్ షాడో అవ్వదు, అలాని మీరు నోటీస్ కూడా చేయరు. ఆ ఫీల్ ఫ్యాక్టర్ని అలా ఎక్కించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్లో వాడుకుంటారు మ్యూజిక్ని. బ్రిలియంట్ వర్క్ మ్యాన్, బ్రిలియంట్ వర్క్. సినిమాటోగ్రఫర్ కానీ మిగతా టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ, అజయ్ దేవగన్ గారు. సో అజయ్ దేవగన్ గారు ఆయన 100% ఇచ్చారు. బట్ ఒక ఆడియన్గా చూస్తే మాత్రం మాధవన్ గారి క్యారెక్టర్ ఓవర్ షాడోడ్ అండి. సో ఫైనల్ వర్డ్ చెప్పాలంటే నా వరకు 'శైతాన్' పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ హారర్ ఫిలిం. చాలా రోజుల తర్వాత నన్ను చాలా ఎగ్జైట్ చేసి చాలా ఎంగేజ్ చేసిన హారర్ ఫిలిం. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో ఏదో ఒక నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒక్క నెగిటివ్ కూడా లేకుండా సినిమా ఎందుకు ఉంటుంది అని చెప్పి మీరు పిన్ పాయింట్గా నెగిటివ్స్ వెతకడానికి చూస్తే ఒకటి రెండు కనిపిస్తాయి. అలా చూస్తే నాకు కనిపించింది ఏంటంటే మూవీ క్లైమాక్స్లో బ్లాక్ మ్యాజిక్ ఎక్సార్టిజంని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలి అనిపించింది. ఎందుకంటే సో బేసిక్గా మన విరూపాక్ష చూసినా కానీ ఇలాంటి వాటిల్లో స్పెల్స్ ఉంటాయి.
ఆ మంత్రాలు అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఊరి పేరు మా ఊరు పొలిమేరలో కానీ అలాంటి స్పెల్స్ యూస్ చేసే స్కోప్ ఎక్కడ కూడా ఉంది. బట్ ఈ సినిమాలో డైరెక్టర్ ఆ పార్ట్ని యూస్ చేసుకోలేదు. అండ్ ఆల్సో ఫస్ట్ 15 to 20 minutes కొంచెం మరీ స్లో ఉంటుంది. ఆ ఫ్యామిలీ బాండ్ని చూపించడానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సీన్స్ కానీ ఇవన్నీ కొంచెం క్రింజ్ లైన్కి, అంటే క్యూట్కి క్రింజ్కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ కరెక్ట్గా లైన్ మీద పడ్డాయి. ఇంకొంచెం తగ్గించుంటే కొంచెం నార్మల్గా చూపించే బాగుండేది. మరీ ఓవర్గా అక్క తమ్ముడు అంత హడావిడి అక్కర్లేదు. అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే బాగుండేది. గామికి రేపు మార్నింగ్ 9 o'clock షోకి వెళ్తున్నాను. సో మోస్ట్ ప్రాబ్లీ బై ఆఫ్టర్నూన్ 1 o'clock అలా రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను, బట్ అనలిటిక్స్లో చూస్తేనేమో ఇలా చూపిస్తుంది. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. టైం ఆల్మోస్ట్ 2:30 అలా అవుతుంది. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. దీన్ని ఎడిట్ చేసి రేపు మార్నింగ్ 9 o'clockకి స్కెడ్యూల్ చేసి అదే 9 o'clockకి నేను మళ్ళీ లేచి మూవీకి వెళ్ళి మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఇట్స్ నాట్ ఈజీ. దీనికి కూడా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ ఎఫర్ట్స్ అండ్ క్లిక్ ది సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.